ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు న్యూ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు జస్ట్ 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్. ఫ్రెండ్స్ ఈ రెసిపీ వేడి రైస్లోకైనా, చపాతీ, రోటీ, టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని ఫ్రెండ్స్ నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 10 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఆవిరిపై అయితే ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని చూస్తే కుక్ అయిపోతాయండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ అయితే చేసుకోవాలండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని. మిక్సీ జార్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే సరిపోతుందండి మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఆనియన్ పేస్ట్ అయితే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిటికెడు టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్తో చేసిన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.